క్రీస్తు రాజ్యము తెలియని వాళ్ళు, రక్షణ ఓడ తెలియని వాళ్ళు, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి, రాబోయే కాలంలో రాబోతున్నాయి అని చెప్పేసి కొన్ని లక్షల మందిని విశ్వాసం నుంచి, రక్షణ ఓడ నుంచి బయటికి త్రోసివేసి రక్షణ ఓడ బయట పెట్టారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము రక్షణ ఓడలోనే ఉన్నామనుకుంటున్నారు. అయితే బంగారంతో చేయబడిన ఓడను యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద స్థాపించి ప్రపంచానికి రాజ్య పరిపాలన చేస్తుంటే ఇదే రక్షణ ఓడ అని, ఆత్మ సంబంధమైన రాజ్యము అని అర్థం చేసుకున్న వాళ్ళు ఓడలోనికి ప్రవేశించారు. ఇంకా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కంటికి కనిపిస్తలేదు కాబట్టి మేము నమ్మము, కానీ రక్షణ ఓడ ఫ్యూచర్లో రాబోతుంది అని అమాయకంగా ఇప్పుడున్న ఓడలోనికి చేరకుండా ఓడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు స్థాపించిన రాజ్య స్థాపనలో అనేకమైన కార్యాలు, ప్రాజెక్టు వర్కులు ఇవన్నీ కూడా ఇప్పటివి కాదు, ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోతున్నాయని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న క్రీస్తు పాలనను మూటలు కట్టి నీటిలో పాడేస్తున్నారు. నీటిలో పాడేసి గొయ్యి తోగి పూడి చేస్తున్నట్టుగా చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో సమాజం మీకు అర్థమవుతుందా? క్రీస్తు రాజ్యము ఎంత భయంకరంగా దెబ్బతింటుందో మీకు అర్థమవుతుందా?